ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత లయ తప్పి కొంత అసంతృప్తి గురయ్యో లేకపోతే వాళ్ళకి ఏమైనా మైండ్ ఖరాబ్ అయ్యో మైండ్ దుబ్బో ఒక్కొక్క నాయకుడు చాలా వల్గర్గా మాట్లాడుతారు మహిళల పట్ల. నేను ఒక తాటికొండ రాజయ్య అని గన్పూర్ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడుతూ కనీసం చీరల పంపిణీ కార్యక్రమంలో కేసీఆర్ అట్ట మహిళలకు భర్తలు అవుతాడట. మరి కేసీఆర్ మహిళలకు భర్త ఎట్లయితాడు అనేది కూడా ఆయన ఎంత అనుచిత వ్యాఖ్యలు చేసి ఎంత నీచంగా మాట్లాడి అనేది. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు చీర తీసుకునే దాంట్లో మరి రాజయ్య గారు మీ భార్య ఉంటుంది, మీ కూతురు ఉంటుంది, నీ చుట్టాలు ఉంటారు, మరి వాళ్ళు కూడా తీసుకుంటారు, మరి వాళ్ళకు కూడా భర్త అవుతాడా కేసీఆర్? ఇది నువ్వు మాట్లాడేటప్పుడు కొంత బుద్ధి దగ్గర పెట్టుకొని ఆలోచన చేసి మాట్లాడాలి. నిన్న కూడా మా మర్రివాన్లపల్లిలో మహిళలతోనే పల్లారాజేశ్వరరెడ్డి అనే వ్యక్తి మీటింగ్ పెట్టి మొగన్ సొమ్ము తిని మిడియన్ పాట పాడుతుండని చెప్పని అన్నాడట. ఆ మహిళలందరూ కూడా అక్కడ చెప్పులు తీసుకొని మీది కురుకొచ్చేసరికి అక్కడ మైక్ ఎత్తేసి అక్కడ తప్పించుకొని పోయిండు పల్లారాజేశ్వరరెడ్డి గారు. దానికి సుంకె రవిశంకర్ అనే వ్యక్తి అట్లా అనలేదు ఇట్లా అని చెప్పి ఏదో తప్పు జరిగింది ఒప్పు జరిగింది అని చెప్పి మా మహిళను ఏదో కొంత సల్లార్చే వాళ్ళను కొంత ఇబ్బంది పడకుండా మీరు ఇబ్బంది పడొద్దని చెప్పి వాళ్ళని ఇబ్బంది పడకూడదని చెప్పి కొంత వాళ్ళను ఓదార్చి ఆయన అక్కడికి వెళ్ళిపోయినట్ట. మరి ఇప్పుడు మొగన్ సొమ్మి తిన్నది ఎవరు, మిండెన్ పాట పాడింది ఎవరు? ఇది ఒక మహిళల పట్ల అంటే హుజురాబాద్ నియోజకవర్గంలో మహిళల పట్ల ఇంత ఘోరంగా ఇంత అవమానకరంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. ఒక పల్లారాజేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఒక గౌరవప్రదమైనటువంటి శాసన మండలి సభ్యుడై ఉండి ఇట్లా ఒక మహిళలను ఎట్లా అనిపోతాడంటే నీకు ఒక భార్య ఉంది, నీకు ఒక చెల్లి ఉంది, నీకు ఒక తల్లి ఉంది, నువ్వు అట్లా అనడం కరెక్టేనా? ఎంతవరకు కరెక్టు? సుంకె రవిశంకర్ గారు మరి మీకు కూడా ఉన్నారు కదా, మరి మీరు ఎట్లా దాన్ని ఆ మహిళలను ఓదార్చే ప్రయత్నం చేస్తారు? మీరు చాలా తప్పు. మీరు చాలా అసంతృప్తి గురయ్యో ఆవేశానికి లోనయ్యో మీరు కేసీఆర్ మీద మీకు ఏమైనా బాధ ఇబ్బంది ఉంటే పోయి కేసీఆర్ని అడుకోరు. కానీ ఇక్కడ ఏదో హుజురాబాద్ నియోజకవర్గంలో మేము గెలుస్తలేము, మాకు ఇబ్బంది ఉంది, మా క్యాండిడేట్ ఓడిపోతాడని చెప్పి మీరు ఉన్న బాధ అంతా ప్రజల మీద వెళ్ళగక్కితే మాత్రం మీరు దేంతో బుద్ధి చెప్పాలన్నా ఓటు అనే రూపంలో మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా.